హలో హలో సార్ వినబడు సార్ వినబడుతుందా? వినపడుతుంది సార్. ఆ, చూడండి. ఏమండి, అది ఒకసారి మళ్ళీ పిల్లలు రావట్లేదని చెప్పండి. రావట్లేదండి మళ్ళీ ఒకసారి. ఉండండి ఉండండి, ఇది రావట్లేదు సార్. మళ్ళీ ఓబీఎస్ వచ్చేసింది. ఓకే. హలో, చేస్తారండి. హలో, ఒకసారి ఉండండి. హలో రే శాలేమో, శాలేం, సార్ వినబడుతుందా? చెప్పండి సార్. వినబడుతుందా? కనిపిస్తుందండి. సరే. కనిపిస్తుందండి. వినపడుతుందండి. ఓకే ఓకే. చూడండి, ఇది ఇవాళ సరే అండి. ఇవాళ 3వ యూనిట్ మొదలు పెడదాం మనం. 3వ యూనిట్ మొదలు పెడదాం. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ 3వ యూనిట్ ఏంటంటే ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ 3వ యూనిట్. 3వ యూనిట్ ఏంటంటే నిధుల ప్రవాహ నివేదిక. ఇంగ్లీష్లో ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అంటాం, తెలుగులో నిధుల ప్రవాహ నివేదిక. కొంచెం కష్టంగానే ఉంటాయి, జాగ్రత్తగా ఫాలో అవుతుండండి. ఒక వ్యాపార సంస్థ ముగింపు లెక్కలు అనగానే మనకి ఏమొస్తాయంటే గుర్తుకొచ్చేవి. ముగింపు లెక్కలు అంటే మనం వర్తకపు ఖాతా, లాభ నష్టాల ఖాతా, ఆస్తిబులు బట్టి మాత్రమే మనం ముగింపు లెక్కలని భావిస్తాం. వీటిని మనం ఏమనిపిస్తామంటే సాధారణ ఆర్థిక నివేదికలు అంటాం, జనరల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటాం. ఒక వ్యాపార సంస్థ యొక్క ముగింపు లెక్కలు అంటే మనకి వర్తకపు ఖాతా, లాభ నష్టాల ఖాతా, ఆస్తిబులు బట్టి వీటిని మనం ఆర్థిక నివేదికలు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఒక నిర్ణీత కాలంలో వ్యాపార సంస్థ తన వ్యాపార కార్యకలాపాల వల్ల సాధించినటువంటి నికర ఫలితం ఎలా ఉన్నది అనే విషయాన్ని లాభ నష్టాల ఖాతా తెలియజేస్తుంది. ఈ ఆర్థిక నివేదికల్లో లాభ నష్టాల ఖాతా ఏం చేస్తుందంటే ఒక నిర్దిష్ట కాలంలో వ్యాపార సంస్థ తాను చేపట్టినటువంటి కార్యకలాపాల వల్ల సాధించినటువంటి నికర ఫలితం అనేది ఏ విధంగా ఉంది అని చెప్పి లాభ నష్టాల ఖాతా తెలియజేస్తుంది. తర్వాత ఒక నిర్దిష్టమైన తేదీ నాడు వ్యాపార సంస్థ యొక్క ఆర్థిక స్థితి అనేది ఎలా ఉందో తెలియజేసే నివేదికను ఏమనిపిస్తామంటే ఆస్తిబులు బట్టి అంటాం. ఆస్తిబులు బట్టి అని చెప్పి మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఇక లాభ నష్టాల ఖాతా మరియు ఆస్తిబులు బట్టి సూచించనటువంటి అనేక విషయాలను గురించి అనేక మంది వ్యక్తులు ఇంట్రెస్ట్ చూపడం అనేది జరుగుతుంది. లాభ నష్టాల ఖాతా ఏమో నికర ఫలితాన్ని గురించి చూపుతుంది, ఆస్తిబులు బట్టి ఏమో సంస్థ యొక్క ఆర్థిక స్థితిని, ఒక నిర్దిష్టమైన తేదీన సంస్థ యొక్క ఆర్థిక స్థితిని గురించి ఇది తెలియచేయడం అనేది జరుగుతుంది. ఆర్థిక స్థితిని గురించి తెలియచేయడం అనేది జరుగుతుంది. లాభ నష్టాల ఖాతా తెలియచేసేటువంటి నికర లాభం లేదా నికరమైన ప్రతిఫలం, ఆస్తిబులు బట్టి తెలియచేసేటువంటి ఆర్థిక స్థితి కాకుండా ఈ రెండూ కాకుండా అనేక అంశాలను గురించి ఏం చేస్తారు, అనేక అంశాల మీద అకౌంటింగ్ సమాచారం పట్ల ఆసక్తి ఉన్నటువంటి యజమానులు కానీ లేదా రుణదాతలు, క్రెడిటార్స్ కానీ, బ్యాంకులు కానీ, ఆర్థిక సంస్థలు మొదలైన వాటికి తెలియచేయడానికి అదనంగా ఒక నివేదికను తయారు చేస్తారు. లాభ నష్టాల ఖాతా, ఆస్తిబులు బట్టీలో సూచించని అనేక విషయాల గురించి అకౌంటింగ్ సమాచారం పట్ల ఆసక్తి ఉన్నటువంటి యజమానులు కానీ, రుణదాతలు కానీ, బ్యాంకులు కానీ, ఇతర ద్రవ్య సహాయ సంస్థలు, ఆర్థిక సంస్థలు కానీ. ఎరా హలో చెప్పరా శాలేమో హలో, అరే డిఎస్కే హలో హలో శాలేమో హలో.
హలో హలో శాలేమో శాలేమో హలో 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 ఏంట్రా నా ఏమన్నా వాయిస్ ఆగిపోయింది అంటారండి ఏం చేయాలి ఇప్పుడు మరి హలో అది కాదు ఇక్కడ అందులో చూడు అరే డిఎస్కే 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 సార్ వినపడుతుందా చెప్పండి సార్ వినపడుతుందా వినపడుతుందండి సరే, సరే. వినపడుతుందండి ఓకే ఓకే కాబట్టి లాభ నష్టాల ఖాతా ఆస్తులు బట్టి సూచించినటువంటి అనేక విషయాల గురించి అకౌంటింగ్ సమాచారం పట్ల ఆసక్తి ఉన్నటువంటి యజమానులు కానీ లేదా రుణదాతలు బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థలు మొదలైన వాటికి తెలియచేయడానికి అదనంగా ఒక నివేదికను తయారు చేస్తారు. ఈ నివేదికను ఈ నివేదికలో ఆస్తులు తర్వాత రుణాలు ఈక్విటీలలో వచ్చేటువంటి మార్పు ఆస్తులు అప్పులు ఈక్విటీలో వచ్చేటువంటి మార్పులతో పాటు అదనంగా నిర్వహణ మరియు నిర్వహణేతర వనరుల మధ్య తరలింపును కూడా సూచిస్తుంది. దీనినే ఏమని పిలుస్తామంటే ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ లేదా నిధుల ప్రవాహ నివేదిక అని కూడా అంటాం. దీనిని నిధుల మూలాలు మరియు వినియోగాలను తెలిపేటువంటి నివేదిక అని కూడా అంటాం. ఒక వ్యాపార సంస్థకి ముగింపు లెక్కలు అనగానే మనకేంటంటే వర్తకపు లాభ నష్టాల ఖాతా ఆస్తులు బట్టిని మనం ముగింపు లెక్కలు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అవి ఈ ముగింపు లెక్కల్లో మన సహజంగా మన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నాం. అదేవిధంగా కంపెనీ ఫైనల్ అకౌంట్స్లో కూడా మనం నేర్చుకోవడం జరిగింది. ముగింపు లెక్కలు అంటే మనం లాభ నష్టాల ఖాతా ఆస్తులు బట్టి అని కూడా అని చెప్పుకుంటాం. లాభ నష్టాల ఖాతా ఏం చెప్తుందంటే ఒక నిర్ణీత కాలంలో వ్యాపార సంస్థ తన కార్యకలాపాల వల్ల సాధించినటువంటి నికర ఫలితం ఎలా ఉన్నది అనే విషయాన్ని లాభ నష్టాల ఖాతా తెలియజేస్తుంది. తర్వాత ఒక నిర్దిష్టమైన తేదీ నాడు సంస్థ ఆర్థిక స్థితి ఎలా ఉన్నదో ఆస్తులు బట్టి తెలియజేస్తుంది. ఒక నిర్దిష్టమైన తేదీ నాడు సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నదో తెలియచేసేటువంటి నివేదికను ఏమని పిలుస్తామంటే ఆస్తులు బట్టి అంటాం. నికర ఫలితము ఆస్తులు బట్టి తెలియచేసేటువంటి ఆర్థిక నివేదిక కాకుండా ఇంకా అనేక అంశాలను గురించి అనేక మంది ఎదురు చూస్తుంటారు. వారు ఎవరంటే ఆ యజమానులు, సంస్థ యొక్క యజమానులు కానీ లేకపోతే క్రెడిటార్స్ రుణదాతలు కానీ తర్వాత కో కాంపిటీటర్స్ సహ పోటీదారులు కానీ బ్యాంకులు కానీ ఇతర ఆర్థిక సంస్థలు కూడా ఏం చేస్తాయంటే నికర ఫలితము ఆర్థిక స్థితి కాకుండా అనేక అంశాలను గురించి ఎదురు చూడడం అనేది జరుగుతుంది. అనేక అంశాలను గురించి ఎదురు చూడడం అనేది ఇది తగ్గదేంటి అనేక అంశాలను గురించి ఎదురు చూడడం అనేది జరుగుతుంటుంది. ఇట్లా అనేక అంశాల గురించి వారు ఎదురు చూస్తుంటారు కాబట్టి వారిని సంతృప్తిపరచడానికి మరి ఏం చేస్తారంటే వర్తక లాభ నష్టాల ఖాతా ఆస్తులు బట్టితో పాటుగా మరొక నివేదికను అదనంగా తయారు చేయడం అనేది జరుగుతుంది. ఈ నివేదికలో ఆస్తుల గురించి కానీ తర్వాత రుణాలు ఈక్విటీలలో ఆస్తులు తర్వాత రుణాలు ఈక్విటీలలో వచ్చేటువంటి మార్పుతో పాటు నిర్వహణ మరియు నిర్వహణేతర వనరుల మధ్య తరలింపును కూడా సూచించడం అనేది జరుగుతుంది. ఈ నివేదిక ఆస్తులు రుణాలు ఈక్విటీలలో వచ్చేటువంటి మార్పులతో పాటు నిర్వహణ మరియు నిర్వహణేతర వనరుల మధ్య తరలింపును కూడా సూచించడం అనేది జరుగుతుంది. దీనినే ఏమని పిలుస్తామంటే నిధుల ప్రవాహ నివేదిక లేదా నిధుల మూలాలు వినియోగాల నివేదిక లేదా ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అంటాం. ఏంటంటే ఈ నివేదికలో ఆస్తులు మరియు రుణాలు ఈక్విటీలలో వచ్చేటువంటి మార్పు
ఆస్తుల్లో కానీ రుణాలలో కానీ ఈక్విటీలలో వచ్చేటువంటి మార్పుతో పాటుగా నిర్వహణ మరియు నిర్వహణేతర వనరుల మధ్య నిర్వహణ మూలధనము మరియు నిర్వహణేతర మూలధనాల మధ్య తరలింపును కూడా సూచిస్తుంది. దీనినే ఏమని పిలుస్తామంటే నిధుల ప్రవాహ నివేదిక అంటాం. అంటే నిధులు రాక నిధులు పోవడం, మూలాలు నిధుల వినియోగాలు. నిధులు ఇక్కడ మన నిధి అంటే ఏమనుకుంటామంటే వర్కింగ్ క్యాపిటల్ అనుకుంటాం. వర్కింగ్ క్యాపిటల్ అంటే నిధి. వర్కింగ్ క్యాపిటల్ అంటే కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లైబిలిటీస్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. ఫండ్ అంటే మనం నెట్ వర్కింగ్ క్యాపిటల్ అంటాం. ఫండ్ అంటే నెట్ వర్కింగ్ క్యాపిటల్, కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లైబిలిటీస్ అని చెప్పి ఇంతకుముందే మనం చెప్పుకోవడం అనేది జరిగింది. దానినే నిధుల మూలాలు మరియు వినియోగాలని తెలిపేటువంటి నివేదిక అంటాం. అంటే నిధుల ప్రవాహ నివేదిక అనేది నిధుల ప్రవాహ నివేదిక అంటే ఆస్తులు, రుణాలు మరియు ఈక్విటీలలో వచ్చేటువంటి మార్పులతో పాటు నిర్వహణ మరియు నిర్వహణేతర వనరుల మధ్య తరలింపును సూచించేటువంటి నివేదికను నిధుల ప్రవాహ నివేదిక అంటాం. నిధుల ప్రవాహ నివేదిక అంటాం. ఆస్తులు, రుణాలు, ఈక్విటీలతో వచ్చేటువంటి మార్పుతో పాటు నిర్వహణ మరియు నిర్వహణేతర వనరుల మధ్య మార్పును కూడా సూచించేటువంటి నివేదికను ఏమనిపిస్తామంటే నిధుల ప్రవాహ నివేదిక అని చెప్పి చెప్పడం జరుగుతుంది. నిధుల ప్రవాహ నివేదిక అంటాం. నిధుల ప్రవాహ నివేదిక నిర్వచనం చూడండి. నిధుల ప్రవాహ నివేదికకి నిధుల ప్రవాహ నివేదిక నిర్వచనం ఏంటంటే ఏదైనా ఒక నిర్ణీత కాలంలో వ్యాపార సంస్థ ఆస్తులు మరియు రుణాలు ఈక్విటీలలో వచ్చేటువంటి మార్పులను సూచించేటువంటి నివేదికను నిధుల ప్రవాహ నివేదిక అంటాం. ఏదైనా ఒక నిర్ణీత కాలంలో వ్యాపార సంస్థ యొక్క ఆస్తులు, ఈక్విటీ మరియు రుణాలలో వచ్చేటువంటి మార్పులను తెలియచేసేటువంటి నివేదిక. ఏదైనా ఒక నిర్ణీత కాలంలో వ్యాపార సంస్థ యొక్క ఆస్తులు, రుణాలు మరియు ఈక్విటీలలో వచ్చేటువంటి మార్పును సూచించేటువంటి నివేదికను ఏమనిపిస్తామంటే నిధుల ప్రవాహ నివేదిక అంటాం. రాబర్ట్ ఎన్ ఆంటోనీ ఏమనిపిస్తాడు నిధుల ప్రవాహ నివేదికని? రాబర్ట్ ఎన్ ఆంటోనీ ఏమని నిర్వచించాడంటే ఈ క్రింది విధంగా నిర్వచించాడు. అదేంటంటే అదనపు నిధులు ఏ మూలాల నుంచి వచ్చింది, వాటిని ఏ విధంగా ఉపయోగించింది సూచించేటువంటి నివేదికనే నిధుల ప్రవాహ నివేదిక అన్నాడు. అదనపు నిధులు ఏ మూలాల నుంచి వచ్చింది, వాటిని ఏ విధంగా ఉపయోగంలో పెట్టింది లేదా ఉపయోగించినది సూచించేటువంటి నివేదికని ఏమనిపిస్తామంటే నిధుల ప్రవాహ నివేదిక అంటాం. మామూలుగా అర్థం ఏంటంటే నిధుల ప్రవాహ నివేదిక నిర్వచనం ఏంటంటే ఏదైనా ఒక నిర్ణీత కాలంలో వ్యాపార సంస్థ ఆస్తులు మరియు అప్పులు మరియు ఈక్విటీలలో వచ్చేటువంటి మార్పులను సూచించేటువంటి నివేదికని నిధుల ప్రవాహ నివేదిక అంటాం. ఏదైనా ఒక నిర్ణీత కాలంలో వ్యాపార సంస్థ ఆస్తులు, తర్వాత అప్పులు, రుణాలు, ఈక్విటీలలో వచ్చేటువంటి మార్పులను సూచించేటువంటి నివేదికని నిధుల ప్రవాహ నివేదిక అని చెప్పడం జరుగుతుంది. దీనిని రాబర్ట్ ఎన్ ఆంటోనీ ఏమని నిర్వచించాడంటే అదనపు నిధులు ఏ మూలాల నుంచి వచ్చింది, వాటిని ఏ విధంగా ఉపయోగంలో పెట్టింది సూచించేటువంటి నివేదికను నిధుల ప్రవాహ నివేదిక అంటారు. అదనపు నిధులు ఏ మూలాల నుంచి వచ్చింది, వాటిని ఏ విధంగా ఉపయోగంలో పెట్టింది సూచించేటువంటి నివేదికను ఏమనిపిస్తామంటే నిధుల ప్రవాహ నివేదిక అని చెప్పడం జరుగుతుంది. నిధుల ప్రవాహాన్ని సరిగా అర్థం చేసుకోవడానికి వివిధ ఖాతాలు, ఆస్తిబుల్ పట్టీలో ఉండేటువంటి అంశాలు అంటే ప్రస్తుత నిధుల ప్రవాహాన్ని మనం సక్రమంగా అర్థం చేసుకోవాలంటే ఆస్తిబుల్ పట్టీలో ఉండేటువంటి అంశాలను గురించి మనకి పూర్తి అవగాహన ఉండాలి. అవేంటంటే ఆస్తిబుల్ పట్టీలో ఉండేటువంటి అంశాలని ప్రస్తుత అంశాలు మరియు ప్రస్తుతేతర అంశాలుగా వర్గీకరించి చూపడం అనేది జరుగుతుంది. ప్రస్తుత ఖాతాలు అనేవి ప్రస్తుత ఆస్తులు కావచ్చు లేదా ప్రస్తుత అప్పులు కావచ్చు. ప్రస్తుత ఖాతాలు కానిటువంటి వాటిని ఏమనిపిస్తామంటే స్థిరమైన ఖాతాలు అని పిలవడం జరుగుతుంది. నిధుల ప్రవాహాన్ని మనం సక్రమంగా అర్థం చేసుకోవాలంటే ఆస్తిబుల్ పట్టీలో ఉండేటువంటి వివిధ ఖాతాల గురించి మనకి పూర్తి అవగాహన అనేది ఉండాలి. అవేంటంటే ఆస్తిబుల్ పట్టీలో ఉండేటువంటి అంశాలని ప్రస్తుత అంశాలు మరియు ప్రస్తుతేతర అంశాలుగా వర్గీకరిస్తాం. ప్రస్తుత అంశాలు అంటే ప్రస్తుత అప్పులు కావచ్చు లేదా ప్రస్తుత ఆస్తులు కావచ్చు. ప్రస్తుత అప్పులు, ప్రస్తుత ఆస్తులు కానిటువంటి అంశాలని ఏమనిపిస్తారంటే స్థిరమైనటువంటి ఖాతాలు, ఫిక్స్డ్ అకౌంట్స్ అని కరెంట్ అకౌంట్స్, ఫిక్స్డ్ అకౌంట్స్గా వర్గీకరించడం జరుగుతుంది. కరెంట్ అకౌంట్స్ అంటే ప్రస్తుత ఆస్తులు మరియు ప్రస్తుత అప్పులు, ఫిక్స్డ్ అసెట్స్ అంటే స్థిరాస్తులు మరియు స్థిరమైనటువంటి దీర్ఘకాలిక అప్పులుగా పరిగణించడం అనేది జరుగుతుంది. అసలు ఇందులో మనకి ఆస్తిబుల్ పట్టీలో ఉండేటువంటి ప్రస్తుత ఆస్తులు ఏమేమి ఉంటాయో మనం చూద్దాం. ఆస్తిబుల్ పట్టీలో ఉండేటువంటి ప్రస్తుత ఆస్తులు సాధారణ వ్యాపార వ్యవహారాల ద్వారా స్వల్పకాలంలో నగదులోకి మార్చుకోవటానికి
సో నగదులోనికి మార్చుకోవడానికి అవకాశం ఉండేటువంటి ఆస్తులని ప్రస్తుత ఆస్తులు, కరెంట్ అసెట్స్ అంటాం. సాధారణ వ్యాపార వ్యవహారాల ద్వారా స్వల్పకాలంలోనే అనగా ఒక సంవత్సరంలోనే నగదులోకి మార్చుకోవడానికి వీలున్నటువంటి ఆస్తులను ఏమనిపిస్తామంటే ప్రస్తుత ఆస్తులు అంటాం. ఈ క్రింది వాటిని మనం ఏం చెప్తామంటే ప్రస్తుత ఆస్తులుగా పరిగణించడం అనేది జరుగుతుంది. ప్రస్తుత ఆస్తులు అంటే స్వల్పకాలంలో నగదులోకి మార్చుకోవడానికి, దట్ మీన్స్ ఒక సంవత్సరం లోపే నగదులోకి మార్చుకోవడానికి వీలున్నటువంటి ఆస్తులు. ఒక సంవత్సరం లోపే నగదులోకి మార్చుకోవడానికి వీలున్నటువంటి ఆస్తులను మనం ఏమనిపిస్తామంటే ప్రస్తుత ఆస్తులు అని చెప్పి చెప్తాం. నగదులో ఒక సంవత్సర కాలం లోపే నగదులోకి మార్చుకోవడానికి వీలున్నటువంటి ఆస్తులను ప్రస్తుత ఆస్తులుగా పరిగణిస్తాం. అవి ఏంటంటే చూడండి, చేతిలో నగదు, తర్వాత బ్యాంకులో నగదు, తర్వాత వసూలు బిల్లులు, తర్వాత రుణగ్రస్తులు, స్వల్పకాలిక అడ్వాన్సులు, తాత్కాలిక పెట్టుబడులు, తర్వాత ఇన్వెంటరీ లేదా సరుకు స్టాక్. అంటే ఇన్వెంటరీ అంటే ముడి పదార్థాలు ఇన్వెంటరీ అంటాం. తర్వాత వర్క్ ఇన్ ప్రోగ్రెస్, తయారైన ఫినిష్డ్ ప్రొడక్ట్స్, తయారీలో ఉన్న సరుకు, తర్వాత స్టోర్స్, తర్వాత వాటిని ఏమనిపిస్తామంటే స్టోర్స్ అండ్ స్పేర్స్, ఆ తర్వాత పూర్తిగా తయారైనటువంటి సరుకు ఫినిష్డ్ ప్రోడక్ట్, ఇదేమో వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఇదేమో ఫినిష్డ్ ప్రోడక్ట్. వీటన్నిటిని కూడా మనం ఇన్వెంటరీగానే పరిగణిస్తాం. ముడి పదార్థాలు కానీ, తయారీలో ఉన్న సరుకు కానీ, పూర్తిగా తయారైన సరుకు కానీ, స్టోర్స్ లేదా స్పేర్స్, విడి పరికరాలు, స్టోర్స్ ఆర్ స్పేర్స్, వీటిని కూడా మనం ఏం చేస్తామంటే ప్రస్తుత అప్పులుగానే పరిగణిస్తాం. ఇంకా ముందుగా చెల్లించిన వ్యయాలు, తర్వాత రావాల్సిన ఆదాయాలు, ఆస్తిబుల్ బట్టీలో ఉండేటువంటి వీటన్నింటినీ కూడా మనం ప్రస్తుత ఆస్తులుగా పరిగణిస్తాం. చేతిలో నగదు, బ్యాంకులో నగదు, రుణగ్రస్తులు, వసూలు బిల్లులు, స్వల్పకాలిక అడ్వాన్సులు, తర్వాత తాత్కాలిక పెట్టుబడులు, ఇన్వెంటరీ లేదా సరుకు అంటే ఇవన్నీ కూడా ముడి పదార్థాలు కావచ్చు, తయారీలో ఉన్న సరుకు కావచ్చు, పూర్తిగా తయారైన సరుకు కావచ్చు, స్టోర్స్ కావచ్చు, స్పేర్ పార్ట్స్ కావచ్చు. ఇవన్నిటినీ కూడా మనం ఏమని చెప్తామంటే వీటన్నిటిని కూడా ప్రస్తుత ఆస్తులు చెప్తాం. ఇవి కాకుండా ముందుగా చెల్లించిన వ్యయాలు, తర్వాత రావాల్సినటువంటి ఆదాయాలు, వీటిని కూడా మనం ప్రస్తుత ఆస్తులుగానే పరిగణనలోనికి తీసుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత ఇక నెక్స్ట్ ప్రస్తుత అప్పులు. ప్రస్తుత ఆస్తుల తర్వాత ప్రస్తుత అప్పులు. ఆస్తిబుల్ బట్టీలో అప్పుల వైపు ఉండేటువంటి వాటిని మనం ఏమనిపిస్తామంటే ప్రస్తుత అప్పులు అంటాం. ఒక సంవత్సరం లోపు చెల్లించవలసినటువంటి రుణాలని ఏమనిపిస్తామంటే ప్రస్తుత అప్పులు అంటాం. వీటిని ఈ క్రింది తెలియజేసినటువంటి వాటిని ప్రస్తుత అప్పులుగా చెప్తాం. ఒకటి చెల్లింబిల్లులు, రెండోది ఏంటంటే రుణదాతలు, మూడోది ఏంటంటే చెల్లించవలసిన ఖర్చులు, నాలుగోది చెల్లించవలసిన డివిడెండ్లు, ఐదోది బ్యాంకు ఓవర్డ్రాఫ్ట్, స్వల్పకాలిక రుణాలు, ప్రస్తుత ఆస్తులపై ఏర్పాట్లు, పన్నుకై ఏర్పాటు, ప్రపోజ్డ్ డివిడెండ్, ప్రతిపాదిత డివిడెండు, ప్రస్తుత లేదా ప్రస్తుతేతర. ఒక్కొక్కసారి దీనిని పరిగణించేటువంటి విధానం మీద ఆధారపడి ఉంటుంది. ప్రతిపాదిత డివిడెండు, పన్ను కోసం ఏర్పాటు, ఈ రెండు 8 మరియు 9 అనేవి 2 అంశాలు ఉన్నాయి మనకి. 8 మరియు 9 ఈ 2 అంశాలు కూడా మనకి ఇచ్చినటువంటి లెక్కలో ఇచ్చేటువంటి అంశాన్ని బట్టి మనం ట్రీట్ చేసేటువంటి అంశం మీద ఆధారపడి ఉంటాయి. ఈ 2 పన్ను కోసం ఏర్పాటు, ప్రతిపాదిత డివిడెండ్లు అనేవి ఒక్కొక్కసారి ప్రస్తుత అప్పులుగా పరిగణిస్తాం, లేదా ఒక్కొక్కసారి ప్రస్తుతేతర అప్పులుగా కూడా పరిగణించడం అనేది జరుగుతుంది. అది దేనిగా పరిగణిస్తున్నాం, ఆ అంశాలు ఇచ్చినట్లయితే వాటిని మనం ప్రస్తుత అప్పులుగా పరిగణిస్తున్నామా లేదా ప్రస్తుతేతర అప్పులుగా పరిగణిస్తున్నామా అనే దానిని నోట్ రాసి దాని ప్రకారం లెక్క చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. పన్ను కోసం ఏర్పాటు, ప్రతిపాదిత డివిడెండ్లు, దీస్ టూ ఆర్ ట్రీటెడ్ యాజ్ కరెంట్ లైబిలిటీ, సమ్ టైమ్స్ కరెంట్ లైబిలిటీస్, సమ్ టైమ్స్ నాన్ కరెంట్ లైబిలిటీస్. మనం 2 రకాలుగా తీసుకుంటాం. ఏ రకంగా మనం ట్రీట్ చేసింది అనేది మనం లెక్కలో నోట్ రాసి చేసినట్లయితే మనకి ఇబ్బందికరం అనేది ఏముండదు. ఇవి ప్రస్తుత అప్పులు ఏంటంటే చెల్లింపు బిల్లులు, రుణదాతలు, చెల్లించాల్సిన ఖర్చులు, చెల్లించవలసినటువంటి డివిడెండ్లు, బ్యాంక్ ఓవర్డ్రాఫ్ట్, స్వల్పకాలిక రుణాలు, ప్రస్తుత ఆస్తులపై ఏర్పాట్లు, పన్నుకై ఏర్పాటు, ప్రతిపాదిత డివిడెండ్. ఈ రెండింటిని ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి ప్రస్తుత అప్పుగా తీసుకోవడం జరుగుతుంది, మరొకసారి మనం ఏం చేస్తామంటే ప్రస్తుతేతర అప్పుగా తీసుకోవడం అనేది జరుగుతుంది. లెక్కలో ఇచ్చినటువంటి సూచనను బట్టి మనం పరిగణించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఈ 2 పన్ను కోసం ఏర్పాటు, ప్రతిపాదిత డివిడెండ్లు ప్రస్తుత అప్పుగా తీసుకున్నారా లేదా ప్రస్తుతేతర అప్పుగా నాన్ కరెంట్ లైబిలిటీగా ట్రీట్ చేయడం జరిగిందా అనేటువంటి అంశం లెక్కలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి మనకు ఆధారపడి ఉండటం అనేది జరుగుతుంది. ఇవి పైన చెప్పినేమో ఆస్తిబుల్ బట్టీలో ఆస్తుల వైపు ఉండేటువంటి ప్రస్తుత ఆస్తులు, చేతిలో
నగదు, చేతిలో నగదు, తర్వాత బ్యాంకులో నగదు, తర్వాత వసూలు హుండీలు, రుణగ్రస్తులు, స్వల్పకాలిక అడ్వాన్సులు, తాత్కాలిక పెట్టుబడులు, ఇన్వెంటరీ దట్ మీన్స్ స్టాక్, ముడి పదార్థాలు, కొనసాగుతున్న పని, పూర్తిగా తయారైన వస్తువులు, ఆ తర్వాత స్టోర్స్, తర్వాత స్పేర్స్ ఇవన్నీ. తర్వాత ఇవి కాకుండా ఇంకా ముందుగా చెల్లించిన వ్యయాలు, రావాల్సిన ఆదాయాలు, ఇవి కూడా ఆస్తిబుల్ బట్టీలో ఉండేటువంటి ప్రస్తుత ఆస్తులుగానే పరిగణించాలి. ఇక ఆస్తిబుల్ బట్టీలో అప్పుల వైపు ఉండేటువంటి ప్రస్తుత అప్పులు ఏంటంటే చెల్లింపు బిల్లులు, రుణదాతలు, చెల్లించాల్సిన ఖర్చులు, చెల్లించవలసిన డివిడెండ్లు, బ్యాంకు ఓవర్ డ్రాఫ్ట్, స్వల్పకాలిక రుణాలు, ప్రస్తుత ఆస్తులపై ఏర్పాట్లు, పన్నుకై ఏర్పాటు, ప్రతిపాదిత డివిడెండ్. ఈ రెండు పన్నుకై ఏర్పాటు, ప్రతిపాదిత డివిడెండ్ అనేవి ప్రస్తుత లేదా ప్రస్తుతేతర అప్పులు కూడా కావచ్చు. ఇక నెక్స్ట్ ప్రస్తుతేతర ఆస్తులు, నాన్ కరెంట్ అసెట్స్. ప్రస్తుత ఆస్తులు పైన చెప్పాం. నెక్స్ట్ నాన్ కరెంట్ అసెట్స్, ప్రస్తుతేతర ఆస్తులు. ప్రస్తుతేతర ఆస్తులు దీర్ఘకాలిక వాడకానికై, సంస్థలో దీర్ఘకాలిక వాడకానికై కొనుగోలు చేసేటువంటి ఆస్తులను ప్రస్తుతేతర ఆస్తులు, నాన్ కరెంట్ అసెట్స్ అంటాం. దీర్ఘకాలిక వాడకానికై కొనుగోలు చేసేటువంటి ఆస్తులని ఏమని పిలుస్తారంటే ప్రస్తుతేతర ఆస్తులు అంటారు. ఇది తిరిగి అమ్మాలనే ఉద్దేశంతో వీటిని కొనుగోలు చేయడం అనేది జరగదు. అందుచేత వీటిని ఏమని పిలుస్తామంటే స్థిరాస్తులు అంటాం. ప్రస్తుత ఆస్తులు అనుకోండి, తిరిగి అమ్మాలనే ఉద్దేశంతో కొనుగోలు చేస్తారు, లేదా ఏ ఆస్తులు అయితే ఒక సంవత్సరం కాలంలో నగదులోకి మార్చుకోవడానికి అవకాశం ఉంటుందో అట్లాంటి ఆస్తులని చరాస్తులు అంటాం. వీటినేమో నాన్ కరెంట్ అసెట్స్, స్థిరాస్తులు అంటాం. అవేంటంటే దీర్ఘకాలిక వాడకానికై కొనుగోలు చేసినటువంటి ఆస్తులను ఏమని పిలుస్తామంటే ప్రస్తుతేతర ఆస్తులు అంటారు. తిరిగి అమ్మాలనే ఉద్దేశంతో వీటిని కొనుగోలు చేయడం అనేది జరగదు. అందుచేత వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అని కూడా అంటాం. స్థిరాస్తులు లేదా నాన్ కరెంట్ అసెట్స్ ఆర్ ఫిక్స్డ్ అసెట్స్ అని కూడా అంటాం. క్రింది వాటిని స్థిరాస్తులు లేదా ప్రస్తుతేతర ఆస్తులుగా పరిగణిస్తాం. మనకు ఆల్రెడీ తెలుసవి భూమి, భవనాలు, తర్వాత ప్లాంటు యంత్రాలు, తర్వాత ఫర్నిచర్ బిగింపులు, తర్వాత దీర్ఘకాలిక పెట్టుబడులు, తర్వాత మోటారు వాహనాలు, తర్వాత పేటెంట్ హక్కులు, తర్వాత ట్రేడ్ మార్కులు, తర్వాత గుడ్విల్, తర్వాత ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, వ్యవస్థాపన ఖర్చులు, లాభ నష్టాల ఖాతా, డెబిట్ నిల్వ. వీటన్నింటినీ ఏమని పిలుస్తామంటే స్థిరాస్తులు అంటాం. స్థిరాస్తులు అంటే దీర్ఘకాలిక వాడకానికై సంస్థ కొనుగోలు చేసినటువంటి ఆస్తులను స్థిరాస్తులు అంటాం. దీర్ఘకాలిక వాడకానికై సంస్థ కొనుగోలు చేసినటువంటి ఆస్తులను ఏమనిపిస్తామంటే ప్రస్తుతేతర ఆస్తులు అంటాం. వీటిని తిరిగి అమ్మాలనే ఉద్దేశంతో కొనుగోలు చేయడం అనేది జరగదు. అందుచేత వీటిని ఏమనిపిస్తామంటే స్థిరాస్తులు అంటాం. అందుచేత వీటిని ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తులు అంటాం. వీటిని క్రింది వాటిని స్థిరాస్తులు లేదా నాన్ కరెంట్ అసెట్స్, ప్రస్తుతేతర ఆస్తులుగా పరిగణించడం అనేది జరుగుతుంది. మనకి ఇవన్నీ కూడా బాగా తెలుసు. భూమి, భవనాలు, ప్లాంటు యంత్రాలు, ఫర్నిచర్ బిగింపులు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అయితేనేమో కరెంట్ అసెట్ అవుతుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితేనేమో దీర్ఘకాలిక పెట్టుబడులు అయితేనేమో నాన్ కరెంట్ అసెట్ అవుతుంది, ఫిక్స్డ్ అసెట్ అవుతుంది. తర్వాత మోటారు వాహనాలు, పేటెంట్లు, ట్రేడ్ మార్కులు, కాపీ రైట్లు, గుడ్విల్, ఆ తర్వాత ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, వ్యవస్థాపన ఖర్చులు అంటే ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, ప్రాథమిక ఖర్చులు, P&L అకౌంట్, డెబిట్ బ్యాలెన్స్, లాభ నష్టాల ఖాతా, డెబిట్ నిల్వ. వీటిని ప్రస్తుతేతర ఆస్తులు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ నాన్ కరెంట్ లైబిలిటీస్. నాన్ కరెంట్ లైబిలిటీస్ ప్రస్తుతేతర అప్పులు, సమీప భవిష్యత్తులో చెల్లించవలసినటువంటి అవసరం లేనటువంటి రుణ బాధ్యతలను ఏమని పిలుస్తామంటే ప్రస్తుతేతర అప్పులు అంటాం. సమీప కాలంలో, సమీప భవిష్యత్తులో అంటే ఒక సంవత్సరం లోపు తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం లేనటువంటి రుణ బాధ్యతలను ఏమని పిలుస్తామంటే ప్రస్తుతేతర అప్పులు అంటాం. ఒక సంవత్సర కాలంలో తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం లేనటువంటి రుణ బాధ్యతలను ఒక సంవత్సర కాలంలో లేదా సమీప భవిష్యత్తులో తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం లేనటువంటి రుణ బాధ్యతలను ఏమని పిలుస్తామంటే ప్రస్తుతేతర అప్పులు, నాన్ కరెంటు లైబిలిటీస్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. నాన్ కరెంటు లైబిలిటీస్ అని చెప్పి చెప్తారు. క్రింది వాటిని ప్రస్తుతేతర అప్పులు, క్రింది వాటిని నాన్ కరెంటు లైబిలిటీస్, ప్రస్తుతేతర అప్పులుగా పరిగణించడం అనేది జరుగుతుంది. ఈక్విటీ వాటా మూలధనం, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఆధిక్యపు వాటా మూలధనం, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ రుణాలు, మిగుళ్ళు, డిబెంచర్స్ రుణ పత్రాలు, డిబెంచర్స్ రుణపత్రాలు, తర్వాత దీర్ఘకాలిక అప్పులు, లాంగ్ టర్మ్ లైబిలిటీస్. వీటిని ఏమనిపిస్తామంటే ప్రస్తుతేతర అప్పులు, నాన్ కరెంటు లైబిలిటీస్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. నాన్ కరెంటు లైబిలిటీస్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఒక వ్యవహారం నిర్వహణ మూలధనాన్ని ప్రభావితం చేస్తుందా లేదా తెలుసుకోవడానికి
ప్రతి వ్యవహారాన్ని పరిశీలించి దానిలో ఉండేటువంటి 2 ఖాతాలు నిర్ణయించాలి. ఒక వ్యవహారం వర్కింగ్ క్యాపిటల్ నిర్వహణ మూలధనాన్ని ప్రభావితం చేస్తుందా లేదో తెలుసుకోవాలి అంటే ప్రతి వ్యవహారాన్ని పరిశీలించి దానికి 2 ఖాతాలు నిర్ణయించాలి. అంటే చిట్టాబద్దు రాయాలి. చిట్టాబద్దు రాసి ఆ వ్యవహారంలోని 2 ఖాతాలు ప్రస్తుత ఖాతాలైనా 2 ఖాతాలు ప్రస్తుతేతర ఖాతాలైనా ఆ వ్యవహారంలో ఉండేటువంటి, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, ఆ వ్యవహారంలో ఉండేటువంటి 2 ఖాతాలు ప్రస్తుత ఖాతాలైనా లేదా 2 ఖాతాలు ప్రస్తుతేతర ఖాతాలైనా సరే నిర్వహణ మూలధనం మీద ప్రభావం అనేది ఏమీ ఉండదు. ఉదాహరణ, రుణగ్రస్తుల నుంచి నగదు వసూలు. చిటాబద్దు ఏంటి? డిఎస్కే డిఎస్కే ఎరా సార్ రుణగ్రస్తుల నుంచి నగదు వసూలు. చిటాబద్దు ఏంటి? రుణగ్రస్తుల నుంచి మనకు నగదు వచ్చిందిరా. చిటాబద్దు ఏంటిరా? నగదు ఖాతా డేటా టు రుణగ్రస్తుల ఖాతా. యాస్ వెరీ గుడ్. నగదు అనేది ఏ ఖాతా వర్గంలోకి వస్తుంది? ప్రస్తుత ఆస్తే, ప్రస్తుతేతర ఆస్తే? ఆస్తి కదా సార్ అది. అదే నగదు ఏ ఆస్తి? ప్రస్తుత ఆస్తే, స్థిరాస్తే? స్థిరాస్తి అండి. నగదు స్థిరాస్తి ఏంట్రా రే? నిన్న దాకా చేశాం కదరా. స్థిరాస్తులు అంటే భూమి భూమి, భవనాలు, ఫర్నిచరు, ప్లాంటు, యంత్రాలు, ఇవి స్థిరాస్తులు. నగదు, బ్యాంకు, రుణగ్రస్తులు, వసూలు బిల్లులు ఇవన్నీ కూడా ప్రస్తుతాస్తులు. నగదు ప్రస్తుతాస్తి. తర్వాత చిట్టాబద్దు ఏమన్నారు మీరు? రుణగ్రస్తుల నుంచి వసూలే నగదు ఖాతా డేటా టు రుణగ్రస్తుల ఖాతా అన్నారు. నగదు అనేది ప్రస్తుతాస్తి, రుణగ్రస్తులు కూడా ప్రస్తుతాస్తే. అంతేనా? చెప్పండి. అంతే సార్. అప్పుడు ఈ 2 కూడా ఒక చిట్టాబద్దులో, ఒక వ్యవహారంలో ఉండేటువంటి 2 అంశాలు కూడా ప్రస్తుత ఆస్తులైనా లేదా 2 కూడా ప్రస్తుతేతర ఆస్తులైనా సరే వాటి వలన నిర్వహణ మూలధనం అంటే దట్ మీన్స్ వర్కింగ్ క్యాపిటల్లో ఎట్లాంటి మార్పు కూడా రాదు. చిట్టాబద్దులో ఉండేటువంటి 2 అంశాలు కూడా ప్రస్తుత ఆస్తులైనా లేదా ప్రస్తుత ఆస్తులైనా లేదా ప్రస్తుతేతర ఆస్తులైనా సరే వాటి వలన మార్పు అనేది ఏమీ ఉండదు. ఆ 2 కూడా ప్రస్తుత అంశానికి సంబంధించిన లేదా 2 కూడా ప్రస్తుతేతర అంశాలకు, స్థిరాస్తులకు సంబంధించిన మార్పు అనేది ఏమీ ఉండదు. రుణగ్రస్తుల నుంచి వసూలైన నగదు ఖాతా డేటా టు రుణగ్రస్తుల ఖాతా. నగదు ప్రస్తుతాస్తి, రుణగ్రస్తులు ప్రస్తుతాస్తి. కాబట్టి ఆ 2 కూడా ప్రస్తుత అంశాలే. దాని వలన నిర్వహణ మూలధనంలో మార్పు అనేది ఏమీ ఉండదు. ఆ తర్వాత రెండోది ఏంటంటే రుణదాతలకు నగదు చెల్లింపు. చిట్టాబద్దు ఏంటి? రుణదాతలకు నగదు చెల్లించాం. చిట్టాబద్దు ఏంటి? చెప్పండిరా. రుణదాతలకు నగదు చెల్లించాం. చిట్టాబద్దు ఏంటి రే? నగదు ఖాతా డేటా టు రుణగ్రస్తుల నుంచి నగదు వచ్చినప్పుడు కూడా నగదు ఖాతా డేటా టు రుణగ్రస్తుల ఖాతా అన్నారు. రుణదాతలకు నగదు చెల్లించినా కూడా నగదు ఖాతా డేటా టు రుణదాతల ఖాతానా? రుణదాతలకు చెల్లించాం. రుణదాతలకు చెల్లించాం. ప్రయోజనం పొందేది రుణదాతలు, వాళ్ళని డెబిట్ చేయాలి. రుణదాతల ఖాతా డేటా టు నగదు ఖాతా. ఇందులో నగదు అనేది ప్రస్తుత అంశము, రుణదాతలు కూడా ప్రస్తుత అంశమే. కాబట్టి వర్కింగ్ క్యాపిటల్లో, నిర్వహణ మూలధనంలో మార్పు ఏమీ ఉండదు. 2 కూడా ప్రస్తుత అంశాలైనా లేదా 2 కూడా ప్రస్తుతేతర అంశాలైనా సరే నిర్వహణ మూలధనంలో మార్పు అనేది ఏమీ ఉండదు. తర్వాత వసూలు బిల్లుల మీద వసూలైన నగదు. చిట్టాబద్దు ఏంటంటే నగదు ఖాతా డేటా టు వసూలు బిల్లుల ఖాతా. ఈ 2 కూడా ప్రస్తుత ఆస్తులే. కాబట్టి నిర్వహణ మూలధనంలో మార్పు అనేది ఉండదు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యవహారం నిర్వహణ మూలధనాన్ని ప్రభావితం చేస్తుందో లేదో తెలుసుకోవడానికి, ఒక వ్యవహారం నిర్వహణ మూలధనాన్ని ప్రభావితం చేస్తుందో లేదో తెలుసుకోవడానికి ప్రతి వ్యవహారాన్ని పరిశీలించి దానిలో ఉండేటువంటి 2 ఆస్పెక్ట్స్, 2 ఖాతాలను నిర్ణయించాలి. ఆ వ్యవహారంలోని 2 ఖాతాలు ప్రస్తుత ఖాతాలైనా ఆర్ 2 ఖాతాలు ప్రస్తుతేతర ఖాతాలైనా అంటే ఫిక్స్డ్ అకౌంట్స్ అయినా సరే నిర్వహణ మూలధనంలో ప్రభావం అనేది ఏమీ ఉండదు. 2 అర్థమైందా రా? అర్థమైంది. 2 అంశాలు చిట్టాబద్దులోని 2 అంశాలు ప్రస్తుత అంశాలైనా
అరే రెండు అంశాలు ప్రస్తుతేతర అంశాలైనా సరే మార్పు నిర్వహణ మూలధనంలో మార్పు అనేది ఉండదు. మరి మార్పు ఎప్పుడు ఉంటుంది అంటే ఆ చిట్టాబద్దులో ఒక వ్యవహారం ప్రస్తుత అంశమై ఉండి రెండో వ్యవహారం ప్రస్తుతేతర అంశమైనట్లయితే వర్కింగ్ క్యాపిటల్ నిర్వహణ మూలధనంలో మార్పు అనేది రావడం జరుగుతుంది. ఇవి చూడండి, ఇవి కూడా అంతే. మూడోది వసూలు బిల్లుల మీద వసూలైన నగదు, చెల్లింపు బిల్లుల మీద చెల్లించిన నగదు, చెల్లింపు బిల్లుల మీద నగదు చెల్లించాం, చెల్లింపు బిల్లుల ఖాతా డెటాటు నగదు ఖాతా, స్వల్పకాలిక రుణాలు చెల్లించాం, రుణాల ఖాతా డెటాటు నగదు ఖాతా, స్వల్పకాలిక రుణాలు తీసుకున్నాం, నగదు ఖాతా డెటార్ టు స్వల్పకాలిక అప్పుల ఖాతా, స్వల్పకాలిక పెట్టుబడుల అమ్మకం, నగదు ఖాతా డెటాటు పెట్టుబడుల ఖాతా, నగదు లేదా అరువుపై వస్తువులు కొనుగోలు, నగదు లేదా అరువుపై వస్తువుల కొనుగోలు అమ్మకం, వస్తువులు కొన్నాం, కొనుగోలు ఖాతా డెటాటు నగదు ఖాతా, వస్తువులు అమ్మాం, నగదు ఖాతా డెటాటు అమ్మకాల ఖాతా. తర్వాత స్థిరాస్తుల కొనుగోలుకు వాటాల జారీ. ఇక్కడ చూడండి, స్థిరాస్తుల కొనుగోలుకు వాటాలు జారీ చేసాం. ఇది స్థిరాస్తులు కొంటే మనకేం వస్తున్నాయి? స్థిరాస్తులు వస్తున్నాయి, అంతేనా? ఆస్తులు కొంటే మనకి స్థిరాస్తులు వస్తాయి. స్థిరాస్తుల ఖాతా డెటార్ టు వాటా మూలధనం ఖాతా అని రాసాం. ఈ రెండు కూడా ప్రస్తుతేతర అంశాలు. ఇంతకుముందు మనం చెప్పుకున్నవన్నీ కూడా రెండు అంశాలు. వాటిలో ఉండేటువంటి డెబిట్ క్రెడిట్ రెండూ కూడా ఎక్కడ వరకు అంటే 8 వరకు పైన ఉన్నటువంటి అన్ని అంశాలకి మనం చిట్టాబద్దులు రాస్తే రెండు డెబిట్ క్రెడిట్ రెండూ కూడా ప్రస్తుత ఖాతాలే వస్తాయి, ప్రస్తుత ఖాతాలే వస్తాయి. ఇక్కడి నుంచి చూస్తే 9వది స్థిరాస్తుల కొనుగోలుకు వాటాలు జారీ చేశాం. స్థిరాస్తుల కొనుగోలుకు వాటాలు జారీ చేస్తే స్థిరాస్తుల ఖాతా డెటార్ టు వాటా మూలధనం ఖాతా, ఈ రెండూ కూడా ప్రస్తుతేతర ఖాతాలు. బోనస్ వాటాల జారీ, లాభ నష్టాల ఖాతా డెటార్ టు వాటా మూలధనం ఖాతా, ఇది కూడా ప్రస్తుతేతర ఖాతాలు. తర్వాత స్థిరాస్తులపై తరుగుదల ఏర్పాటు, తరుగుదల ఖాతా డెటార్ టు స్థిరాస్తుల ఖాతా, ఇవి కూడా ప్రస్తుతేతర ఖాతాలు. రిజర్వులకు మళ్లింపు, లాభ నష్టాల ఖాతా డెటార్ టు రిజర్వుల ఖాతా, ఇది కూడా ప్రస్తుతేతర అంశాలే. డిబెంచర్లను వాటాల్లోకి మార్చడం, డిబెంచర్ల ఖాతా డెటార్ టు వాటా మూలధనం ఖాతా, డిబెంచర్ల ఖాతా డెటార్ టు వాటా మూలధనం ఖాతా, ఇవి కూడా ప్రస్తుతేతర ఖాతాలు. ఈ 9 దగ్గర నుంచి 9, 10 ఇక్కడి నుంచి నేను అండర్లైన్ చేస్తున్నా చూడండి. 9 దగ్గర నుంచి 13 వరకు ఈ వ్యవహారంలో ఉండేటువంటి రెండు అంశాలు. ఈ వ్యవహారంలో ఉండేటువంటి రెండు అంశాలు కూడా ఎందులోకి వస్తాయంటే, ఈ వ్యవహారంలో ఉండేటువంటి రెండు అంశాలు 9 నుంచి 13 వరకు రెండూ కూడా ప్రస్తుతేతర ఖాతాలు. కాబట్టి ప్రస్తుత రెండు అంశాలు కూడా, అంటే వ్యవహారంలో ఉండేటువంటి రెండు అంశాలు ప్రస్తుత అంశాలైనా రెండూ కూడా ప్రస్తుతేతర అంశాలైనా సరే అవి నిర్వహణ మూలధనంలో ఎట్లాంటి మార్పును కూడా తీసుకురావు. ఒక వ్యవహారంలో ఉండేటువంటి రెండు అంశాలు ప్రస్తుత అంశాలైనా లేదా రెండు అంశాలు ప్రస్తుతేతర అంశాలైనా సరే అవి నిర్వహణ మూలధనంలో ఎట్లాంటి మార్పును కూడా తీసుకురావు. నిర్వహణ మూలధనంలో ఎట్లాంటి మార్పును తీసుకురావు. థ్యాంక్ యూ రా. నిర్వహణ మూలధనంలో ఎట్లాంటి మార్పును చాలు నిర్వహణ మూలధనంలో ఎట్లాంటి మార్పును కూడా తీసుకురావడం అనేది జరగదు. నిర్వహణ మూలధనంలో అవి ఎట్లాంటి మార్పును కూడా తీసుకురావు. కానీ ఇప్పుడు చూడండి, ఇది చాలా మనకి లెక్క దృష్ట్యా మనం చేయబోయేటువంటి లెక్కల దృష్ట్యా ఇవి చాలా ఇంపార్టెంట్. కింద చెప్పుకోబోయేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఒక వ్యవహారంలో ఒక ఖాతా ప్రస్తుత ఖాతా అంశం అంటే కరెంట్ ఐటమ్ అయ్యి, రెండవ అంశం ప్రస్తుతేతర అంశం అయితే నాన్ కరెంట్ ఐటమ్. ఒక అంశమేమో కరెంట్ ఐటమ్, రెండోదేమో నాన్ కరెంట్ ఐటమ్ అయితే ఆ వ్యవహారం వల్ల నిర్వహణ మూలధనం పెరగడం కానీ తగ్గటం కానీ జరుగుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. రెండూ కూడా ప్రస్తుత అంశాలైతే నిర్వహణ మూలధనంలో మార్పు ఉండదు. రెండూ కూడా ప్రస్తుతేతర అంశాలు నాన్ కరెంట్ ఐటమ్స్ అయినట్లయితే అప్పుడు కూడా వర్కింగ్ క్యాపిటల్ నిర్వహణ మూలధనంలో ఏమాత్రము మార్పు ఉండదు. కానీ ఒక అంశము ప్రస్తుత అంశం, రెండోది ప్రస్తుతేతర అంశం, ఒకటేమో కరెంట్ ఐటమ్, రెండోదేమో నాన్ కరెంట్ ఐటమ్ అయినట్లయితే దెర్ విల్ బి ఏ చేంజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. నిర్వహణ మూలధనంలో మార్పు అనేది రావడం జరుగుతుంది. వాటికి ఈ ముఖ్యమైనటువంటి ఉదాహరణ చూద్దాం. నగదుకు వాటాల జారీ.
నగదుకి మనం వాటాలు జారీ చేసాం. ఏంటి చిట్టాబద్ది ఏంటి ఎరా డిఎస్కే? సార్ నగదుకి వాటాలు జారీ చేసాం. చిట్టాబద్ది ఏంటి? మనకేం వస్తున్నాయి? వాటాలు వస్తున్నాయండి. వాటాలు వస్తున్నాయా? నగదు జారీ చేసాం, వాటాలు బయటికి పోతున్నాయి, నగదు వస్తుంది. వాటాలు నాకు బయటికి- నగదు వస్తున్నాయి. నగదు ఖాతా డెటార్ టు వాటాల ఖాతా. వాటాల జారీ నగదు ఖాతా డెటార్ టు వాటాల ఖాతా. ఇందులో నగదు అనేది ఏ ఖాతా వర్గంలోకి వస్తుంది? ప్రస్తుత ఖాతా వర్గంలోకి వస్తుంది. ప్రస్తుత ఆస్తి. నగదు అనేది ప్రస్తుత ఆస్తి, వాటాలు అనేదేమో ప్రస్తుతేతర అప్పు. వాటాలు అనేదేమో ప్రస్తుతేతర అప్పు. కాబట్టి ఇందులో ఏంటి? ఒకటి ప్రస్తుత అప్పు అయింది, ఒకటేమో ప్రస్తుత ఆస్తి అయింది, ఒకటేమో ప్రస్తుతేతర అప్పు అయింది. కాబట్టి ఇది ఏం చేస్తుందంటే నిర్వహణ మూలధనంలో మార్పుని తీసుకురావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సరుకును కొన్నందుకు వాటాలు జారీ. స్టాకు కొన్నాం, సరుకు కొన్నాం, ఏం చేసాం? వాటాలు జారీ చేసాం. చిట్టాబద్ది ఏంటి చెప్పండి? సరుకు కొన్నాం, వాటాలు జారీ చేసాం. చిట్టాబద్ది ఏంటి? నగదే కొన్నట్టు కదా సార్ అది. సరుకుని ఏం స్టాకుకు కొన్నందుకు వాటాలు జారీ చేసాం. సరుకు వస్తుంది మనకి, మన దగ్గర నుంచి ఏం పోతున్నాయి? వాటాలు వాటాలు పోతున్నాయి. బయటికి వెళ్ళిపోతున్నాయి సార్. చిట్టాబద్ది ఏంటి? సరుకు సరుకు ఖాతా డేటా టు వాటాల ఖాతా. వాటాల ఖాతా. అందులో ప్రస్తుత అంశం ఏంటి? ప్రస్తుతేతర అంశం ఏంటి? ప్రస్తుత అంశం సరుకు అనేది ఎస్ వెరీ గుడ్. సరుకు అనేది ప్రస్తుత అంశం, వాటాలు అనేవి ప్రస్తుతేతర అంశం. ప్రస్తుతేతర అంశం. వెరీ గుడ్. నెక్స్ట్ మూడోది నగదుకు డిబెంచర్ల జారీ. అంటే డిబెంచర్లు అమ్మాం, నగదుకు డిబెంచర్లు అమ్మాం. చిట్టాబద్ది ఏంటి? నగదు ఖాతా డేటా టు డిబెంచర్ల ఖాతా. పక్కన చూసి చెప్పేస్తున్నారా రా? సార్ పక్కన చూసి సార్. పక్కన చూసి చెప్పేస్తున్నారా? ఇక్కడ ఉన్నాయా సార్ ఇందులో? అందులో ఉన్నాయి కదా, పక్కన రాశాను నేను. చిట్టాబద్దులు మొదట్లో చెప్పినప్పుడు నాకు గుర్తుండదు అని రాసుకున్నారు. ఇప్పుడు నాకు వచ్చేసినాయి కానీ సరే. నగదుకు డిబెంచర్ల క్లారిటీ కనబడతలేదండి. నగదుకు డిబెంచర్ల జారీ అని చిట్టాబద్ది ఏంటంటే నగదు ఖాతా డెటార్ టు డిబెంచర్ల ఖాతా. అంటే అందులో నగదు అనేదేమో ప్రస్తుత అంశం, డిబెంచర్లు అనేదేమో ప్రస్తుతేతర అంశం. నగదు అనేదేమో ప్రస్తుత అంశం, డిబెంచర్లు అనేదేమో ప్రస్తుతేతర అంశం. ఆ తర్వాత దీర్ఘకాలిక రుణాలు తీసుకోవడం. చిట్టాబద్ది అని చెప్పండి? లాంగ్ టర్మ్ లైబిలిటీస్ తీసుకున్నాం, దీర్ఘకాలిక అప్పు తీసుకున్నాం. నగదు ఖాతా డెటార్ టు దీర్ఘకాలిక రుణాల ఖాతా. నగదు అనేదేమో ప్రస్తుత అంశం, దీర్ఘకాలిక రుణాలు అనేదేమో ప్రస్తుతేతర అంశం. తర్వాత స్థిరాస్తుల అమ్మకం. చిట్టాబద్ది ఏంటి చెప్పండి? స్థిరాస్తుల అమ్మకం. చిట్టాబద్ది ఏంటి? స్థిరాస్తుల అమ్మకం. చిట్టాబద్ది ఏంట్రా? అరే గోపి, అరే ఊరిని వచ్చాడు అంతేనాడు? ఏమో సార్ ఉన్నాడు. చెప్పు. స్థిరాస్తుల అమ్మకం. చిట్టాబద్ది ఏంట్రా? ఇప్పుడు స్థిరాస్తులు అంటే మనకి నగదే కదా సార్ వచ్చిందండి. అవును, నగదు ఖాతా డెటార్ టు మన దగ్గర నుంచి ఏం పోతాయి? పోతున్నాయి సార్ స్థిరాస్తులు ఖాతా. చిట్టాబద్ది ఏంటి? నగదు ఖాతా డెటార్ టు స్థిరాస్తుల ఖాతా. స్థిరాస్తులు ఖాతా. ఇందులో నగదు అనేది ఏ ఖాతా వర్గంలోకి వస్తుంది? నగదు అనేది ప్రస్తుత అంశం. ఎస్ అంతే, ప్రస్తుత అంశం. తర్వాత స్థిరాస్తులు అనేది ప్రస్తుతేతర అంశం. ప్రస్తుతేతర అంశం. అప్పుడు ఒకటి ప్రస్తుత అంశము, మరొకటి ప్రస్తుతేతర అంశం అయితే దాని యొక్క ఇంపాక్ట్ ప్రభావం ఏంటి? ఒకటి ప్రస్తుత అంశము, రెండోది ప్రస్తుతేతర అంశం అయితే దాని యొక్క ప్రభావం ఏంటి? దాని ప్రభావం నిర్వహణ మూలధనం మీద దాని ప్రభావం ఏంటి? నిర్వహణ మూలధనంలో మార్పు వస్తుంది, అంతేనా? ఒకటి ప్రస్తుత అంశము, రెండోది ప్రస్తుతేతర అంశము అయినట్లయితే నిర్వహణ మూలధనంలో మార్పు అనేది రావడం జరుగుతుంది, మార్పు అనేది వస్తుంది. అలా స్థిరాస్తుల అమ్మకం చెప్పారు. తర్వాత ఆధిక్యపు వాటాలు నగదు చెల్లింపు ద్వారా విమోచనం చేయడం. ఆధిక్యపు వాటాలని నగదు చెల్లింపు ద్వారా విమోచనం చేస్తాం. ఆధిక్యపు వాటాలను చెల్లించేస్తాం. చిటాబద్ది ఏంటి? ఆధిక్యపు వాటాలను నగదు ఖాతా. ఆధిక్యపు వాటాల ఖాతా డెటార్ నగదు ఖాతా. ఆధిక్యపు వాటాలు అనేది ఏ అంశం? ఆధిక్యపు వాటాలు అనేది ప్రస్తుతేతర అంశం. ప్రస్తుతేతర అంశం. నగదు అనేదేమో ప్రస్తుత ఆస్తి. కాబట్టి అది దానివల్ల కూడా నిర్వహణ మూలధనంలో మార్పు అనేది వస్తుంది. తర్వాత 7 చూడండి, దీర్ఘకాలిక రుణాలను తిరిగి చెల్లించడం. చెప్పండి చిటాబద్ది ఏంటి? దీర్ఘకాలిక రుణాలను తిరిగి చెల్లించడం. దీర్ఘకాలిక రుణాలను తిరిగి చెల్లించడం చిటాబద్ది ఏంటి? దీర్ఘకాలిక రుణాలు ఖాతా డెటార్ దీర్ఘకాలిక రుణాల ఖాతా డెటార్
టు నగదు ఖాతా దీర్ఘకాలిక రుణాలు చెల్లించాం. అందులో దీర్ఘకాలిక రుణాలేమో ప్రస్తుతేతర అంశం, నగదేమో ప్రస్తుత అంశం. నెక్స్ట్ 9 స్థిరాస్తుల కొనుగోలు. స్థిరాస్తులు నగదుకు కొన్నాం. చిటాపతి ఏంటి? స్థిరాస్తుల కొనుగోలు నగదుకి ఖాతా డేటా టు నగదు లేదా నగదు ఖాతా. అరువు కొన్నాం అనుకో రుణదాతల ఖాతా. నగదు కొంటేనేమో స్థిరాస్తుల ఖాతా డేటా టు నగదు ఖాతా. అరువు కొంటేనేమో స్థిరాస్తుల ఖాతా డేటా టు రుణదాతల ఖాతా. ఏ వ్యవహారం ఏదైనా సరే స్థిరాస్తులు అనేదేమో ప్రస్తుతేతర ఆస్తి, నగదు లేదా రుణదాతలు అనేదేమో ప్రస్తుత వ్యవహారం. దాని వలన ఏమవుతుందంటే నిర్వహణ మూలధనంలో మార్పు అనేది రావడం జరుగుతుంది. తర్వాత దీర్ఘకాలిక పెట్టుబడుల అమ్మకం. చిటాపతి ఏంటి? దీర్ఘకాలిక జాగ్రత్తగా దీర్ఘకాలిక పెట్టుబడులు అమ్మితే మనకి ఏమొస్తుంది? చిటాపతి ఏంటి? దీర్ఘకాలిక పెట్టుబడుల ఖాతా. నగదు అనేది ఏ అంశం? ప్రస్తుత అంశం. దీర్ఘకాలిక పెట్టుబడులు అనేది ప్రస్తుతేతర అంశం. దాని వలన ఏంటి మనకి ప్రభావం ఏంటి? మార్పు వస్తుంది. ఎందులో మార్పు వస్తుంది అది చెప్పాలి. నిర్వహణ మూలధనం, వర్కింగ్ క్యాపిటల్. వర్కింగ్ క్యాపిటల్లో మార్పు అనేది రావడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ డిబెంచర్లు విమోచనం చేసాం. విమోచనం అంటే ఏంటి? డిబెంచర్లు విమోచనం చేశాం. డిబెంచర్లు అంటే ఏంటి? డిబెంచర్లు అంటే రుణపత్రాలే. విమోచనం అంటే ఏంటి? తిరిగి చెల్లించడం. డిబెంచర్ల విమోచనం అంటే డిబెంచర్లను తిరిగి చెల్లించడం. చిటాపతి ఏంటి? నగదు ఖాతా లేదా బ్యాంక్ ఖాతా. ఏదైనా సరే నగదు లేదా బ్యాంకు. అందులో డిబెంచర్లు అనేది ఏ ఖాతా వర్గంలోకి వస్తుంది? వెరీ గుడ్. ప్రస్తుతేతర అంశం. నగదు అనేది ప్రస్తుత అంశం. అంటే అది దానివల్ల ఏమవుతుంది? దేని మీద ప్రభావం చూపిస్తుంది? అది నిర్వహణ మూలధనంలో మార్పుల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. రెండు అంశాలు ప్రస్తుత అంశాలైనా, రెండూ కూడా ప్రస్తుతేతర అంశాలైన నిర్వహణ మూలధనంలో ఎట్లాంటి ప్రభావము చూపదు. ఒకటి ప్రస్తుత వ్యవహారం, రెండోది ప్రస్తుతేతర అంశము అయినట్లయితే దేర్ మే బి ఏ చేంజ్ ఇన్ ద వర్కింగ్ క్యాపిటల్. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ప్రస్తుత అంశము, రెండోది ప్రస్తుతేతర అంశము అయినట్లయితే నిర్వహణ మూలధనములో తప్పనిసరిగా మార్పు అనేది రావడం జరుగుతుంది. అది ఇక ఇంతవరకు చెప్పుకున్నాం. టైం అయిపోయింది. రేపు నిధుల ప్రవాహ నివేదిక, దానివల్ల కలిగేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, ఆ తర్వాత నిధుల ప్రవాహ నివేదిక యొక్క పరిమితులు, డిసడ్వాంటేజెస్ ఏంటి, తర్వాత నిధుల ప్రవాహ నివేదికను తయారు చేయటం ఏంటో రేపు చూద్దాం. బాగా ఇప్పుడు ఇవాళ చూడండి రా, ఇద్దరు ఫీజు కట్టలేదంట. ఎవరెవరంటే బాలు ఒకడు, తర్వాత పవన్ గారు ఒకడు ఫీజు కట్టలేదంట. వాళ్ళిద్దరిని వచ్చి ఫీజు కట్టమని చెప్పండి మీరు. ఏంటి డిఎస్కే? కాబట్టి ఏంటంటే ఈ నిధుల ప్రవాహ నివేదిక వల్ల మనం ఉపయోగాలను తెలుసుకుందాం. అవేంటంటే సంస్థ యొక్క ఆర్థిక కార్యకలాపాల విశ్లేషణలకి తోడ్పడటం అనేది జరుగుతుంది. సంస్థ యొక్క నిధుల బడ్జెటింగ్లో సహాయపడటం అనేది జరుగుతుంది. నిధుల కేటాయింపులో సహాయపడుతుంది. ఇది నిధుల కేటాయింపులో సహాయపడటం అనేది జరుగుతుంది. తర్వాత భవిష్యత్తుకు దిక్సూచిగా ఉపయోగపడటం జరుగుతుంది. నిర్వహణ మూలధనాన్ని సమర్థవంతంగా ఉపయోగపడటం అనేది జరుగుతుంది. దీని సహాయంతో సంస్థ రుణాలు తిరిగి చెల్లించేటువంటి స్థితిని అంచనా వేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సంస్థ యొక్క రుణాలను తిరిగి చెల్లించడానికి అంచనా వేసేటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సంస్థ యొక్క డివిడెండ్ విధానాన్ని రూపొందించడానికి కూడా ఇది తోడ్పాటుని అందచేయడం అనేది జరుగుతుంది. తర్వాత ఈ నిధులను ప్రణాళికాబద్ధంగా ఉపయోగించడానికి కూడా ఇది తోడ్పాటుని అందచేయటం అనేది జరుగుతుంది. ఇవి నిధుల ప్రవాహ నివేదిక వల్ల యొక్క ఉపయోగాలు. ఇవి
ఇక నిధుల ప్రవాహ నివేదిక వల్ల పరిమితులు ఏమున్నాయంటే అవి ఏంటంటే ఇది లాభ నష్టాల ఖాతా ఆస్తిబుల్ పట్టీలకి ప్రత్యామ్నాయం కాదు, ఇది నిర్వహణ మూలధనంలో వచ్చేటువంటి మార్పులను మాత్రమే సూచిస్తుంది. లాభ నష్టాల ఖాతా అవిచ్ఛిన్నంగా వచ్చే మార్పులను ఇది తెలియచేయదు. ఇది అసలైన నివేదిక కాదు, దీనిని ఆర్థిక నివేదికల్లోని దత్తాంశం ఆధారంగా తయారు చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, వర్కింగ్ క్యాపిటల్లో వచ్చే మార్పుల కంటే నగదులో వచ్చేటువంటి మార్పులు చాలా ముఖ్యమైనవి. ప్రత్యేకంగా నగదు మొత్తంలో వచ్చే మార్పులను ఇది అధ్యయనం చేయటం అనేది జరగదు. ఇవి ఏంటంటే నిధుల ప్రవాహ నివేదికలో వచ్చేటువంటి మార్పులు. ఇక నెక్స్ట్, నిధుల ప్రవాహ నివేదికను తయారు చేయడం, నిధుల ప్రవాహ నివేదికను ఎలా తయారు చేస్తాం అనేటువంటి విషయాన్ని గురించి మనం తదుపరి క్లాసులో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇవి నోట్స్ అంతా కూడా రాసుకోండి, వాట్సాప్లో కూడా పెట్టాను నేను. ఇవంతా నోట్స్ అంతా కూడా మీరు రాసుకుని నెక్స్ట్ క్లాస్కి సంసిద్ధంగా ఉండండి. అంటే ప్రస్తుత ఆస్తులు అంటే ఏంటి, ప్రస్తుతేతర ఆస్తులు అంటే ఏంటి, ప్రస్తుత అప్పులు అంటే ఏంటి, ప్రస్తుతేతర అప్పులు అంటే ఏంటి, నిర్వహణ నిధుల ప్రవాహ నివేదిక వలన కలిగేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, నిధుల ప్రవాహ నివేదిక యొక్క డిసడ్వాంటేజెస్ ఏంటి, వీటిని గురించి మీరు బాగా తెలుసుకొని ఉండండి. రేపు దీన్ని ఎట్లాగా తయారు చేయాలి, నిధుల ప్రవాహ నివేదికని ఎలా తయారు చేస్తారు అనేటువంటి విషయాలను గురించి మనం రేపు డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. టైం అయిపోయింది. థ్యాంక్ యూ.